విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 85వ వార్డులో వాడపాడల ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అగరంపూడి టోల్గేట్ ప్రాంగణాన వస్తున్న మీకోసం పేరుతో చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర పూర్తి చేసుకుని ఏర్పాటు చేసిన పాయలాన్ను అదే ప్రాంతంలో నారా లోకేష్ శివగణం పేరుతో చేపట్టిన పాదయాత్ర పూర్తి చేసుకుని ఏర్పాటు చేసిన పాయలాన్ ప్రాంగణాన్ని శుభ్రం చేసి అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కరి దశేంద్ర మాట్లాడుతూ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. 3 రోజుల మహానాడు ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పాలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అగనంపూడి ప్రాంతంలో ఎక్కడికి అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరి దశేంద్ర 85వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అగనంపూడి గాజువాక నియోజకవర్గం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మరి అగనంపూడి టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి మన అగనంపూడి పైలాన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ పైలాన్కు రాష్ట్రంలోనే ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ఇదే పైలాన్ దగ్గర ముగింపు చేయడం జరిగింది. అప్పుడు కూడా మరి అధికారంలో రావడం జరిగింది. అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారు మరి పాదయాత్ర చేసి యువగాలం పాదయాత్ర చేసి మరి అగనపూడి పైలాన్ వద్దే మరి ముగింపు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన భారీ విజయంతో మరి అధికారంలో రావడం జరిగింది. మరి ఈ పైలాన్ చాలా సెంటిమెంట్తో కూడుకున్నది. మరి దీనివల్ల మా రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా తెలుగుదేశం మన గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా మరి ఎన్నుకోబడ్డారు. మరి ఆయన ఈరోజు మరి 27, 28, 29 తేదీలో మరి ఏదైతే మరి మహానాడు జరుగుతుందో ఆ మహానాడు కడపలో చాలా ఘన విజయంగా మరి దేశంలోనే ఒక పండగలాగా ఈ యొక్క మహానాడు జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ గాజువాక నియోజకవర్గం ఒక సెంటిమెంట్గా ఈ ఆంధ్రదేశంలోనే మరి గాజువాక ఒక భారతదేశంలోనే ఒక ఏదైనా ఒక స్టీల్ ప్లాంట్ అవనవంటే అన్నీ కూడా ఒక సెంటిమెంట్తో కూడుకున్న ఈ గాజువాక నియోజకవర్గం. మరి ప్రజలందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా నీరాజనం పడతారు. మరి అలాగే మరి ఈ ప్రాంతం అంతా కూడా రానున్న రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి వలన మరి అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ మరి నందమూరి తారక రామారావు గారికి మరి ఈరోజు పుట్టినరోజు ప్రతి వాడల అలాగే అగనపూడి ప్రాంతం అంతా కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా అన్న ఎన్టీఆర్ సిద్ధాంతాలను ఆయన యొక్క పార్టీను బలోపేతం చేయడానికి కానీ కార్యకర్తల సంక్షేమం కోసం నా వంతు కృషి ఎప్పుడు చేస్తానని తెలియజేస్తున్నాం.